జయంతి సందర్భంగా ఈ రోజుని భారతదేశంలో తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల హరిజన గిరిజన బలహీన వర్గాల ఆశాజ్యోతైనటువంటి మన బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన జీవితాంతం ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన హరిజన గిరిజన వర్గాల అభ్యున్నతులు పోటీపడ్డారు. ఆయనని ఈరోజు మనం ఇంత ఘనంగా స్మరించుకోవటం ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదైతే ఈ నిమ్న జాతులు ఉన్నారో వారందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులు వాడవాడల వీధి వీధిన అర్పించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి ఈ రోజున విశాఖపట్నం ప్రభుత్వ అధికారులు విశాఖపట్నం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ధరించుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా అధికారులకి ఇక్కడ మనందరం నిలబడి సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా ఆనందమైన విషయం అండి. జగజ్జీవన్ రావు గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఒక మహావక్త, మహానేత. ఎన్నో కీలక పొజిషన్స్ లో ఆయన నిలబడి దేశానికి ఎంతో సేవ చేశారు. అట్టడుగున వర్గానికి చెందినప్పటికీ కూడా ఆయన ప్రజ్ఞ మేధతో ఎంతో ముందుకు వచ్చి గాంధీజీ గారి త్రోవలో ఆయన పయనించి దేశానికి చేసిన సేవని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. నిరంతరం మనం అది గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఎస్పెషల్లీ యువత డిగ్రీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత స్కిల్స్ అనేవి మనం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ ప్రస్తుతం ఉన్న ఏఐ మార్కెట్ లో స్కిల్స్ మీద మనకు పట్టు లేకపోతే ఉపాధి అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా చేసే స్కిల్స్ అన్ని కూడా కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అవ్వచ్చు, వెల్ఫేర్ ద్వారా అవ్వచ్చు, విస్తృత ప్రచారం ఇవ్వడం జరుగుతుంది. ఉన్న ప్రజలందరూ కూడా, పిల్లలందరూ కూడా ఖచ్చితంగా వాటిని వినియోగించి జీవితంలో జగజ్జీవన్ రావు గారి స్ఫూర్తితో ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 119వ వివిధ సంఘాల దళిత నాయకులకి, బిఎంఆర్డీ కమిషనర్ గారికి కూడా స్వాగతం సార్. కార్యక్రమాన్ని ఉద్దేశించి బిఎంఆర్డీ కమిషనర్ గారు, ఎస్సీ కమిషన్ సభ్యులు, ఇతర అధికారులు, వివిధ సంఘాల నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. పెద్దలందరికీ చెప్తారు జగజ్జీవన్ రావు గారి గురించి. కంటిన్యూస్ గా ఎప్పుడు ఓటమి లేని నాయకుడైన ససారం అనే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ఎలక్ట్ చేయడం కూడా జరిగింది. పెద్దలు చెప్పినట్టు ఆయన ఉప ప్రధానిగా పనిచేశారు. ఆ నెక్స్ట్ ఎలక్షన్స్ లో జనతా పార్టీ నుంచి దళితుడిని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో జగజ్జీవన్ రామ్ గారిని ప్రధానిగా ప్రపోజ్ చేసి జనతా పార్టీ రోజు ఎలక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అంతటి గొప్ప నాయకుడు, మహానాయకుడు. ఎందుకంటే ఆ రోజున ఈ పెద్దలు చెప్పినట్టు ఒక వివక్ష నడుస్తూ ఉండేది. ఆ వివక్ష కోసం ఆయన చాలా పోరాటం చేశారు. ఆ వివక్షని రూపుమాపాలని. ఆ కళలు ఇప్పుడు నిజమయ్యాయి చాలా వరకు. మరి ఏదైతే అనగారినాదిస్తే
చెప్పేసి అన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. దానికి ఉదాహరణ మచ్చుతునకే ఈయన జగజ్జీవనరావు గారు. మరి ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి ఆయన ఏదైతే ప్రమాణాలు నెలకొల్పారో ఆ ప్రమాణాలు మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద అని చెప్పేసి మరొక్కసారి ఆయన 119వ జన్మదినోత్సవాన్ని ఆయన పురస్కరించిన ఆయన్ని ఘన నివాళులు అర్పిస్తూ ఆయన స్మరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేడు 119వ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఉత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు ఆర్కే బీచ్ ఎదురుగా ఇక్కడ మనం గ్యాదర్ అవ్వడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. ఆ గొప్ప నేత యొక్క వాల్యూస్ అన్నింటినీ కూడా మనం ఎప్పటికీ గుర్తించుకోవాలి. ఆయన పలు రంగాలలో పలు పోస్టులలో ఆయన చేసిన సేవని మన దేశానికి ఎంతో చేసిన సేవ అన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా జగజ్జీవన్ రావు గారు అస్పృశ్యత నివారణ, అన్టచబిలిటీ అండ్ సమాజ స్థాపన ఈ రెండింటికి ఎంతో కృషి చేశారు. ఆ విలువల్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఆయనలాగే స్ఫూర్తి పొంది మనం జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలనేసి అనుకుంటున్నాం. ఓకే సార్.